IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఒక నెల పాటు కనీసం వాళ్ళకి మందులు అవసరం లేకుండా ఎక్సర్సైజ్, డైట్ మోడిఫికేషన్ సజెస్ట్ చేసి ఇది మీరు చేసుకుని రండి అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయటము, డైట్ చేయడము వాళ్ళ వల్ల కాని పక్షంలో, లేదా అది సరిపోని పక్షంలో, అప్పుడు ఇక నెల రోజులు చేయలేనప్పుడు మ్యాక్సిమం ఇంకొక నెల చూడొచ్చు. ఈ 2 నెలలు చేయలేదనుకో వాళ్ళ జీవితంలో చేయరు. అది తేటతెల్లం అవుతుంది కదా. ఎందుకంటే నెల రోజులు టైం ఇచ్చాం. నెల రోజుల్లో కానీ ఆ తర్వాత ఏమవుతుంది, ఇది బేసిక్లీ యాటిట్యూడ్నల్ చేంజ్. నేను ఎక్సర్సైజ్ చేయాలి, నేను డైట్ చేయాలి అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక అలవాటు చేసుకోవడానికి ఎదురవుతుంది, లేదా కాదు. నేను చేయగలను లేదా నేను చేయలేను. అంతే తప్ప నేను చేద్దాం చూద్దాం ఇట్లాంటి మాటల వల్ల అది పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుంది. ఈలోగా జరగరానిది జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఒక నెల రోజులు చూడండి. నెల రోజుల్లో కాకపోతే టాబ్లెట్ వేసుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. తప్ప నేను ఎక్సర్సైజ్ ఇప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది నేను చేస్తాను అని చెప్పేసేది అది ఇంకలా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల జరిగే పని కాదు ఒకటి. రెండవది, మనం అంతకుముందు అనుకున్నట్టుగానే కొలెస్ట్రాల్‌తో కాకుండా, కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మీకు తెలుస్తుంది. మీరు చూడండి, కొంతమంది ఇంట్లో తాతమ్మలు, పెద్దవాళ్ళు అన్నీ తింటుంటారు. వాళ్ళు 50, 60 ఏళ్ళు బతుకుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న హార్ట్ అటాక్‌లు రావటంలా. దానికి కారణం ఏంటంటే రెండో అంశమైనటువంటి హెచ్ఎస్‌సిఆర్‌పి. హెచ్ఎస్‌సిఆర్‌పి ఏం చెప్తుందంటే రక్తనాళాలు కొంచెం ఇన్‌ఫ్లేమ్డ్‌గా, అంటే ఇప్పుడు దెబ్బ తగిలితే ఎర్రగా అవుతుంది చూడండి. అది అలాంటి దానికి కరెక్ట్ తెలుగు తర్జుమా లేదు. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఒక జ్వరం వచ్చినట్టుగా ఉండడం అన్నమాట. అది మీరు రక్త పరీక్ష చూస్తే కొంచెం ఈఎస్ఆర్ పెరిగి ఉంటుంది, సిఆర్‌పి అనేది పెరిగి ఉంటుంది. సో ఎప్పుడు కొంతమందికి ఇప్పుడు జ్వరం వచ్చినట్టుగా, ఎప్పుడు అలాంటి ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి ఈ ఒళ్ళు నొప్పులుగా ఉండడం, ఎప్పుడు వీక్‌గా ఏదో జ్వరం వచ్చినట్టుగా అనిపించడం, ఇది అలా ఉంటుంది. అది అంత రక్తనాళాలని గనక ఇది ఎఫెక్ట్ చేసినట్లయితే హార్ట్ అటాక్ వచ్చేటటువంటి రిస్క్ పెరుగుతుంది. కొలెస్ట్రాలే కాదు, కొలెస్ట్రాల్‌తో పాటుగా ఈ రక్తనాళాలకి సంబంధించినటువంటి ఇన్‌ఫ్లమేషన్ ఉన్నట్లయితే, ఇన్ఫెక్షన్ కాదు. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఒక రకమైన వాపు లాంటిది. అది దెబ్బ తగిలితే ఎరుపు ఎలా ఎందుకు వస్తుంది, అక్కడ రక్తం వచ్చి దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంట్లో ఇన్‌ఫ్లమేషన్ అంటారు బేసిక్‌లీ. ఇది ఉన్నట్లయితే హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఒక రకంగా ఇండైరెక్ట్‌గా స్ట్రెస్ రిలేటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే ఎప్పుడు కంటిన్యూస్‌గా స్ట్రెస్‌లో ఎవరైతే ఉంటారో మానసికంగా, వాళ్ళకి కూడా ఇది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ దీన్ని ఎందుకు పెరుగుతుంది అనేది చెప్పడం కష్టం. ఇన్‌ఫ్లమేషన్ అనేది మనుషుల్లో ఉంటుంది, జంతువుల్లో ఉండట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి మనుషుల్లోనే ఉన్నాయా? మరి మనిషికి అతి దగ్గరగా ఉన్నటువంటి కోతుల్లో ఉండవా అనేటటువంటి పరీక్ష చేసి చూశారు. కోతుల, చింపాంజీల రక్తనాళాలు ఓపెన్ చేసి చూడగా వాటిల్లో బ్లాక్స్ లేనే లేవు. సో ఈ హార్ట్‌లో బ్లాక్స్ ఉండడం అనేది మనుషులకు మాత్రమే ఉంది. ఎందుకంటే అవి అన్నీ కూడా వాటి పరిసరాల్లో ఎట్టంటారు ఉన్నటువంటి జీవన సరళికి ఏదవుతుందో వాళ్ళు పూర్తిగా అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు. కానీ ఎప్పుడూ పరిగెడుతూ నాకు ఉన్నదాంతో ఎప్పుడు కూడా సంతృష్టి కానటువంటి జీవి సృష్టిలో మనిషి. కాబట్టి మనిషిగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇంకెవ్వరికి, ఏ జీవికి హార్ట్ అటాక్లు అనేవి రావు. అవి తన ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, చచ్చిపోతాయి తప్ప కంటిన్యూస్‌గా ఉన్నంతసేపు స్థిమితం లేకుండా పరుగులు పెట్టే జీవి మనిషి. కాబట్టి ఈ తొందరపాటు వల్ల ఈ ఇన్‌ఫ్లమేషన్ అంటూ రావడం, దానివల్ల హార్ట్ అటాక్లు రావడం సంభవిస్తోంది. దాని యొక్క పరీక్ష హెచ్ఎస్‌సిఆర్‌పి. అది 3 కంటే ఎక్కువ ఉండకూడదు. 3 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. దానికి ఏం చేయాలో తర్వాత చూద్దాం. బట్ హెచ్ఎస్‌సిఆర్‌పి 3 కంటే ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నట్టు. లాస్ట్‌ది, మూడోది లైపోప్రోటీన్ ఏ. అది నార్మల్గా నేను చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. ఇది పెద్ద మందులతో, మనం ఎక్సర్సైజ్‌తో, డైట్‌తో పెద్దగా మాడిఫై చేయలేనటువంటిది. సో మందులు కూడా మాస్టర్గా పనిచేస్తాయి. డైట్, ఎక్సర్సైజ్ అసలు పనిచేయదు. సో దానికి స్పెషల్ మందులు కొత్తగా ఈ మధ్యన వచ్చినటువంటి ఇంజెక్షన్స్ కొన్ని ఉన్నాయి. దానితో మాత్రమే అది తగ్గుతుంది. సో ఇది అంత కామన్గా చూడమనుకోండి. బట్ మనం ఉండే ఇండియన్స్లో ఎక్కువ 50 కంటే ఎక్కువ ఉంటే లైపోప్రోటీన్ స్మాల్ ఏ, లైపోప్రోటీన్ 50 కంటే ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. దానికి కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంజెక్షన్స్ అయితే మాత్రం బాగా పనిచేస్తున్నాయి. ఒక 30-40% వరకు దాన్ని తగ్గిస్తున్నాయని చెప్పేసి కొత్త ఇంజెక్షన్ల వల్ల మనకి తెలుస్తోంది. సో ఎల్డిఎల్, హెచ్ఎస్‌సిఆర్‌పి
లైపోప్రోటీన్ ఏ, ఈ 3 గనక పరీక్ష చేసి 6 నెలలకు ఒకసారి మనం చూసుకుంటూ ఉన్నట్లయితే, ఒకవేళ మనకి దానిలో ఏమన్నా తేడా ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి హార్ట్ అటాక్స్ రాకుండా మనం దాన్ని నివారించుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నానండి. మీకేమన్నా క్వెషన్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌తో అలాగే మీ చుట్టాలతో దీన్ని పంచుకొని, వాళ్ళని కూడా సైంటిఫిక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి మీరు దోహదం చేయండి. నమస్కారం.